మెగాస్టార్ చిరంజీవి ఓ హీరోయిన్ని ప్రాణంగా ప్రేమించారని తెలుసా? మరి ఆ హీరోయిన్ను ఎందుకు పెళ్ళలేదు? ఇంతకీ ఎవరా హీరోయిన్? అందులోనూ స్టార్ హీరోలు అంటే లవ్ అఫేర్లు, రూమర్లు సహజం. ఫలానా హీరోయిన్తో ఫలానా హీరోకు అఫేర్ ఉందట, ప్రేమించుకున్నారట, పెళ్లాడతారట, లాంటివి ఎన్నో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కొన్ని అందులో నిజమవుతుంటాయి కూడా. ఇక ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి ప్రేమకు సంబంధించిన ఓ న్యూస్ అయితే అప్పట్లో తెగ వైరల్ అయింది. ఇక ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సొంత కాళ్ళ మీద నిలబడి హీరోతో స్టార్డమ్ సంపాదించి ప్రస్తుతం టాలీవుడ్లో తన మెగా సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఇక అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన చిరంజీవి కెరీర్లో పెద్దగా కాంట్రవర్సీలు అయితే లేవు. కానీ ప్రేమ వ్యవహారాలు మాత్రం ఉన్నట్టయితే టాక్ వినిపిస్తూ ఉంటుంది. కానీ అవి కూడా ఎప్పుడూ బయటకు రాలేదు. అందులో నిజం ఎంత ఉందో కూడా తెలీదు. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఓ లవ్ స్టోరీ గతంలో అయితే వైరల్ అయింది. మరి ఆయన ఓ హీరోయిన్ అయితే గాఢంగా ప్రేమించాడని, కానీ ఆమె మరో హీరోని పెళ్లాడారని, వన్ సైడ్ లవ్ వరకే మెగాస్టార్ పరిమితమయ్యారంటూ తెలుస్తోంది. ఇంతకీ ఎవరా హీరోయిన్? ఆ రోజుల్లో చిరంజీవి ఎక్కువగా సినిమాలు చేసింది రాధిక, విజయశాంతి, రాధా, సుమలత వీరితోనే. ఇక మిగిలిన వారు ఉన్నా ఎక్కువ సినిమాలు చేసిన తారలు మాత్రం వీరే. వీరిలో సుమలతతో చిరంజీవికి మంచి స్నేహమైతే ఉంది. వీరు చాలా సినిమాలు కలిసి నటించారు కూడా. ఇక ఆ టైంలో వీరి మధ్య ప్రేమ చిగురించిందని, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఆమెని గాఢంగా ప్రేమించారని రూమర్ అయితే గతంలో గట్టిగా నడిచింది. ఇక అంతేకాదు, మరి వీరి ప్రేమ విషయం సురేఖకు తెలిసిందంటూ ఓ గాసిప్ అలా తిరుగుతూ ఉంది. అయితే ఇది గతంలో ఎప్పుడో వచ్చిన రూమర్, మరి అప్పట్లో అయితే బాగా వైరల్ అయింది. అయితే ఈ వార్తలపై అప్పుడు సుమలత తీవ్ర స్థాయిలో అయితే మండిపడ్డారట. అసలు ఇలాంటివి ఎందుకు సృష్టిస్తారు అంటూ విరుచుకుపడింది. అలాంటివి ప్రచారాలు చేసిన వారిపై పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తానని గట్టిగా బెదిరించిందట సుమలత. ఇక మెగాస్టార్ గురించి ఇంతవరకు ఇలాంటి రూమర్ రాలేదు. ఆయన అంత పర్ఫెక్ట్ ఉండేవారు. మరి చిరు ఇండస్ట్రీలోకి వచ్చిన 6 సంవత్సరాలలోపే రామలింగయ్య కూతురు సురేఖని వివాహం చేసుకున్నారు. అందుకే ఆయనపై ఇండస్ట్రీలో ఎలాంటి రూమర్స్ రాలేదు. అలా అని మీడియా వాళ్ళు ఆగరు కదా, ఎప్పుడు ఏదో ఒక రూమర్ క్రియేట్ చేస్తూనే ఉంటారు. అలాంటి చిరంజీవి మీద ఒక రూమర్ వచ్చింది.